మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇది ఎంత ముఖ్యమైందో, ప్రతి ఎంప్లాయీ జీవితంలో ఇది ఎంత బాధ్యతగా నిలబడుతుందో ఒకసారి నేను చెప్పేటువంటి లెక్కలు మీరు విన్న తర్వాత మీ ఈపీఎఫ్ను వెంటనే మీరు ఉపయోగించుకొని డబ్బులు తీసుకునేందుకు మీరు ప్రయత్నించకుండా మీరు 30 ఏళ్ల పాటు మీ ఈపీఎఫ్ను అట్లాగే ఉంచుకున్నట్టయితే, సపోజ్ మీరు 25,000 బేసిక్ పేమెంట్ మీరు చేరారు, మీకు ఇంకా మిగిలినవన్నీ కలిపి ఇంకో 5,000 10,000 దాకా మీకు ఎక్స్ట్రా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అవన్నీ కటింగ్ పోగా మీకు 25,000 పర్ఫెక్ట్గా వస్తుంది అనుకుందాం. ఈ 25,000లో 12% మీరు మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. అలాగే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ మీకు ఇచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో యాజమాన్యం కూడా వారి యొక్క వాటాన్ని దీంట్లో కట్టేస్తారు. ఇలా ఇద్దరు వాటాలు కలిపి పెరిగిపోతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం మీరు ఇలాగా మీకు వచ్చేటువంటి పెంపుదలను బట్టి మీరు కట్టుకుంటూ పోయినట్టయితే సుమారుగా మీరు కట్టే డబ్బులు ఒక 32-33 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వడ్డీకి మీద వడ్డీ వస్తూ ఉంటుంది. మీరు కట్టినప్పుడల్లా మీ డబ్బులు ఆ సంవత్సరం లోపల మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేసరికల్లా ఇప్పుడు మొదటి సంవత్సరం మీరు కట్టిన దాని మీద వచ్చే వడ్డీ మీద మళ్ళీ మీకు వడ్డీ వస్తుంది. ఇలా వడ్డీ మీద వడ్డీ చేరుకుంటూ 30 సంవత్సరాల లోపల మీరు కట్టే అమౌంట్ చాలా చిన్న అమౌంట్, కానీ మీకు వచ్చే అమౌంట్ ఎంతో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. 30 సంవత్సరాల తర్వాత 25,000 బేసిక్ పేమెంట్ ఉండేవాళ్ళు 12% చొప్పున తన అకౌంట్లో నుంచి బట్టలు ఎప్పుడు ఇస్తుకుంటూ పోతే 1 కోటి పైన మీకు అమౌంట్ వస్తుంది. అంటే మీరు కట్టే అమౌంట్ కన్నా 2 ఎక్కువ అమౌంట్ వస్తుంది. మీకు 1 కోటి రూపాయల చిల్లర వస్తుంది. అంటే మీరు రిటైర్ అయ్యే నాటికి మీ జీవితం లోపల 1 కోటి రూపాయలు ఉంటాయి. 1 కోటి రూపాయల పైనే వస్తాయి మీకు అమౌంట్. అంత పెద్ద మొత్తంతో మీ కళల్ని మీరు నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఇవాళ పిల్లల మీద ఆధారపడే పరిస్థితి లేదు. మనం అప్పో తీసుకొచ్చి మన దగ్గర ఉన్నవన్నీ అమ్మేసేసి పిల్లల్ని చదివించాలని మనం అనుకుంటున్నాం. కానీ అలా చదువుకున్న వాళ్ళల్లో తల్లిదండ్రులకు ఆసరగా నిలిచేవాళ్ళు, తల్లిదండ్రులు రిటైర్మెంట్ అయిన తర్వాత తల్లిదండ్రులు చూసేవాళ్ళు, తల్లిదండ్రులకి అవసరాలు తీర్చేవాడు, తల్లిదండ్రులకు ప్రేమానుభవాలు అందించేటువంటి వాళ్ళు 100కి 70 మంది నుంచి 80 మంది కాదు అని చెప్పగలిగే పరిస్థితి వాళ్ళు ఉన్నాయి. 10-20% మాత్రమే ప్రస్తుతానికి ఉంది. అది ఇంకా కొన్నాళ్ళు పోతే 5% లోపల పడిపోయే పరిస్థితి పడుతుంది. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. పెళ్లి కాగానే భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అడపడ తప్ప అప్పుడప్పుడు సెలవులకు వచ్చిపోతూ ఆ తర్వాత అది కూడా రావడం మానేస్తున్నారు. చివరికి తల్లిదండ్రులు చనిపోయినారని తెలిస్తే కనీసం వచ్చి అంత్యక్రియలు కూడా జరపకుండా నేను డబ్బులు పంపిస్తాను, మీరు అక్కడ కానివ్వండి, నేను ఇక్కడి నుంచి వెబ్కామ్లో చూసుకుంటానని చెప్పేటువంటి స్థితికి పిల్లలు దిగజారిపోతున్నారని చెప్పడానికి మరొక దుఃఖాన్ని లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది వాస్తవం, ఇది నిజం. కాబట్టి రిటైర్మెంట్ అయ్యే నాటికి మన దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నట్టయితే మన జీవితంలో దేనికి మనం తడుముకోకుండా పిల్లలు పెట్టినా పెట్టకపోయినా, పిల్లలు మనల్ని చూసినా చూడకపోయినా, మా భార్యాభర్తలు ఇద్దరు ఇండిపెండెంట్గా హాయిగా బతకడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మీరు ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకొని మీకున్న డబ్బుల్ని బ్యాంకులో వేసుకొని ఆ వచ్చేటువంటి వడ్డీతోటి మీరు హాయిగా ఆనందంగా బతకడానికి అవకాశం ఉన్నాయి. కానీ ఈపీఎఫ్లోంచి ఎప్పటికప్పుడు పిల్లల చదువులకని, పెళ్లిళ్ళకని రకరకాలుగా ఇందులోంచి డబ్బు మీరు తీసేయడం మొదలు పెడితే చివరికి మీకు 1 కోటి రూపాయలు కాదు కదా, మీకు నామమాత్రం డబ్బే వస్తుంది. ఆ నామమాత్రం డబ్బుతోటి మీరు మీ జీవితాన్ని కొనసాగించలేరు. ఇవాళ ఆరోగ్యానికే విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోకుండా పెద్ద జబ్బు వస్తే పూర్తిగా మనం చితికిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధైర్యం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ కాళ్ళ మీద స్వతంత్రంగా జీవించాలంటే ఈపీఎఫ్ను తాకకుండా 30 ఏళ్ల పాటు మీరు ఈపీఎఫ్ను కంటిన్యూ చేసినట్టయితే 25,000 వచ్చే వాళ్ళకి నేను చెప్పినట్టు మాట, 25,000కు బేసిక్ పే వచ్చేటువంటి వాళ్ళకే 12% వాళ్ళ అమౌంట్ నుంచి వాళ్ళకి వచ్చే 25,000 నుంచి 12% డబ్బులు 1,120 రూపాయల చొప్పున తీసుకెడితే ఆ రకంగా మరి 2,500, 2,550 మీరు చూసుకున్నట్టయితే ఎంత వస్తుంది? 3,000 రూపాయలు వస్తుంది. 3,000 రూపాయలు నెలకు చొప్పున మీ అకౌంట్లో వచ్చి పెడితే, ఈపీఎఫ్ అకౌంట్లో పడితే మళ్ళీ యాజమాన్యం నుంచి వచ్చేటువంటి డబ్బులు కూడా దానికి చేరుతాయి. అలాగే ఇద్దరి డబ్బులు చేరి 1 సంవత్సరానికి అది మళ్ళీ వడ్డీతో సహా వడ్డీ పెరుగుకుంటూ మీ అసలు మీద వడ్డీ మీద కూడా వడ్డీ వచ్చి ఆ రకంగా ప్రతి సంవత్సరం అది పెరుగుతూ పోయి 30 ఏళ్ల తర్వాత 33,000 వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ దీనికి భిన్నంగా మీకు 1 సంవత్సరం తర్వాత వడ్డీలతో కలుపుకొని మీ దీని మీద 8.25% వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ మొత్తం చేర్చుకొని కంప్లీట్ చేసుకుంటే మీకు 1,10,00,000 దాకా అమౌంట్ వస్తుంది. అంటే
దాదాపుగా రెండింతలు ఎక్కువ అమౌంట్ వస్తుంది. మీరు కట్టిన అమౌంట్ కన్నా రెండింతలు ఎక్కువ వస్తుంది. అంత అమౌంట్ మీరు ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. ఇంత కొత్త అవకాశం మీకు ఇంకెక్కడా లేదు. ఎందుకంటే ఎక్కడైనా పెడితే మీ డబ్బు మీదనే మీకు వడ్డీ వస్తుందని యజమాని ఇచ్చేటువంటి డబ్బుల మీద మీకు ఏమి రాదు. కానీ ఇక్కడ యజమాని ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. యజమాని కూడా మీరు ఇచ్చేటువంటి దాంతో కాంట్రిబ్యూషన్ ఈక్వల్గా చేసే పరిస్థితి ఉంది. అలా పెంచినటువంటి మొత్తం డబ్బంతా కలుపుకుంటే ₹1,00,00,000 పైన మొత్తం ఒకేసారి రిటైర్మెంట్ టైంలో మీ చేతికి వస్తే మీ జీవితంలో చీకు చింత లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా మీరు బతికే అవకాశం ఉంటుంది. మీరు ఇండిపెండెంట్గా జీవించే అవకాశం ఉంటుంది. దేహి అంటూ మీ పిల్లల ముందర మీరు చేయి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసేటువంటి అసహ్యమైన చూపుకు మీరు బరి కావాల్సిన పరిస్థితి లేదు. ఇవాళ 100% ఆల్రెడీ మారిపోయారు. భవిష్యత్తులో 5% కూడా పడిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఉద్యోగం చేసే ఏ ఒక్క వ్యక్తి కూడా ఈపీఎఫ్ కట్టడం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మీరు కట్టకుండా మానేయకండి. ఖచ్చితంగా కట్టి తీరండి. రెండోది, దాన్ని మనం విత్డ్రా చేయకుండా ఉండండి. ఎట్టి పరిస్థితులు ఏర్పడ్డా, ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డా, ఎంత అవసరాలు ఏర్పడ్డా, ఇది నా జీవితం చరమాంకం కోసం పెట్టుకున్నది. జీవితంలో చివరిలో ఎవరి మీద ఆధారపడకుండా నేను, నా భార్య, మేమిద్దరం ఆనందంగా సుఖంగా బతకడానికి ఏర్పాటు చేసుకున్న డబ్బు, ఇందులోంచి ₹1 తీయడానికి వీల్లేదని మీరు నిర్ణయం చేసుకుంటే, గట్టి సంకల్పం చేసుకుంటే, ఆ పైన ఉన్నదాంతోటే మీరు మొత్తం నడిపించండి. మీ దగ్గర ఏది ఉంటే అదే ఇవ్వండి, ఏది ఉంటే దాని లోపలే ముందుకు వెళ్ళండి. అలాంటి పరిస్థితి మీకు ఏర్పడినప్పుడు మీకు ఎంత మనోధైర్యం ఉంటుందంటే, జీవితంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డా మీరు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడేటువంటి శక్తి, ధైర్యం మీకు దీనివల్ల వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఈపీఎఫ్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరమే. ముఖ్యంగా ప్రైవేట్ ఎంప్లాయీకి కాంట్రిబ్యూషన్ లోపల యాజమాన్యం కాంట్రిబ్యూట్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా అట్లాగే గవర్నమెంట్ తరఫున కూడా వస్తుంది. గవర్నమెంట్ దాంట్లో ఇంకా అనేక రకాల స్కీములు ఉంటాయి. ప్రైవేట్ యజమానులు ఉండేటువంటి ఈపీఎఫ్ఏ కాబట్టి ఈపీఎఫ్ని ఏ ఒక్క వ్యక్తి వదిలిపెట్టకుండా మీరు ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి జీతంలోంచి, బేసిక్ పేలోంచి ఒక 12% మీరు దాంట్లో కాంట్రిబ్యూట్ చేసుకుంటూ పోతే, అలా పెరిగినట్టు 25,000 బేసిక్ ఉండేవాడు కూడా రెగ్యులర్గా కట్టుకుంటూ పోతే 30 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు 30 ఏళ్ళప్పుడు మీరు మొదలు పెడితే 60 ఏళ్లకు మీరు రిటైర్మెంట్ అయినట్టయితే అప్పటికి మీకు 33,000 సుమారుగా మీ అమౌంట్ అవుతుంది. ఆ 33 అమౌంట్కి వీళ్ళకి 8.25% ఇంట్రెస్ట్ చొప్పున టోటల్గా వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ కట్టుకుంటూ కడితే ఎవరికి అది 1,10,00,000 దాటిపోయే అవకాశం ఉంది. రెండింతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి చక్కటి విలువైనటువంటి పథకం. ఈ పథకంలో ప్రతి ఒక్క ఎంప్లాయీ చేరి దాంట్లోంచి ₹1 తీయకుండా మీరు 30 ఏళ్ల పాటు దాచిపెట్టగలిగితే మీ జీవితం చిట్ట చివరి క్షణం దాకా ఎవ్వరి దగ్గర ఏ రకంగా అడగకుండా మీ జీవితాన్ని ఆనందదాయకంగా మీరు గడుపుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్క ఎంప్లాయీ ప్రయత్నించాలని మా ఆశయం.